కొంతమంది మా జిల్లా నాయకులు బీఆర్ఎస్ తోని పొత్తు పెట్టుకుంటున్నట్టు కనుక ఇది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని వాళ్ళు ప్రయత్నం చేస్తే వీళ్ళే కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని మీరు ప్రయత్నం చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఈ అపవిత్రమైన పొత్తును విరమించుకోవాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను ముఖ్యంగా గౌరవ బీర్లైల ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు వారి నియోజకవర్గంలో 130 ఓట్లు ఉంటాయి. దాదాపుగా మెజారిటీ ఓట్లు మీకే ఉన్నాయి. గెలుపు ఓటములు మీ చేతిలో ఉన్నాయి. పూర్తి బాధ్యత ఆలయ నియోజకవర్గం వహించాల్సి వస్తాను కూడా నేను మనం చేస్తూ ఉన్నాను. ఈ డిసిసి అధ్యక్షుడు కానీ చైర్మన్ కానీ మీకు బంధుత్వం ఉండి ఇళ్ళలో తీసుకుపోయండి, మందు పోయండి, అన్నం పెట్టండి, బిర్యానీ పెట్టండి, నాకు అభ్యంతరం లేదు. పార్టీ పరంగా అక్రమంగా పొత్తులు పెట్టుకొని బంధుత్వాన్ని పెట్టుకొని బీఆర్ఎస్ పార్టీకి మీరు మద్దతు ఇస్తే రాజకీయ వ్యభిచారం చేసినట్టే మీరు మీ వ్యక్తిగతంగా కనుక వ్యభిచారం చేస్తారో అది మీ సొంతం చేసుకోండి. కానీ నా నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తికి బీఆర్ఎస్ వ్యక్తికి మీరు కాంగ్రెస్ ఓట్లేపించి గెలిపించాలని అనైతికమైన పొత్తు పెట్టుకొని మీకు ఏ పార్టీ ఆదేశం ఇచ్చింది? మీకు అధికారం ఎక్కడిది? పిసిసి నుంచి ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? నువ్వు డిసిసి అధ్యక్షుడు ఉండి చేసే జంగిల్ పని ఇదేనా? ఎవరి మీద కొట్లాడుతున్నాం? ఎవరి మీద కొట్లాడి రాజ్యాధికారానికి వచ్చినాం? ఎవరితో ఫైట్ చేసినాం? బీఆర్ఎస్ను బొందబెట్టి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నికారాస్గా నల్లగొండలో 11 సీట్లు గెలిచినాం, 2 పార్లమెంటు సీట్లు గెలిచినాం. ఇలా జిల్లా మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉంది. కానీ మీరు చేసే పని ఏంటిది? ఈ లుచ్చ పని బంద్ చేయాలని హెచ్చరిస్తూ ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ బతే మనమందరం బతాం. కాంగ్రెస్ పార్టీకి ముళ్ళు తాకితే మన గుండె మీద ముళ్ళు తాకుతుంది. ఖబర్దారని హెచ్చరిస్తూ ఉన్నాం. అదే క్రమంలో విప్పుగా ఉన్న గౌరవ బీర్లైల గారు మొత్తం చైర్మన్ నీ నియోజకవర్గానికి ఉన్నాడు. డిసిసి అధ్యక్షుడు నీ నియోజకవర్గమే. మీరు కూడా ప్రభుత్వ విప్పుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అన్నీ చూసుకుంటా మౌనంగా మీరు ఉన్నారు అంటే దాంట్లో మీ పాత్ర కూడా ఉన్నదని నేను అనుకోవాల్సి వస్తుంది. అందుకోసమనే రేపు పొరపాటున కనుక బీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే మీ నైతికంగా రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఖబర్దారని చెప్తా ఉన్నాను. మీరు లోపాయికారిగా ఏ ఒప్పందం కుదుర్చుకున్నారు నాకు తెలియదు. అసలు బీఆర్ఎస్తోనే అలయన్స్ పెట్టుకునే దమ్ అవకాశం ఎవరిచ్చింది మీకు? పీసీ చెప్పిందా? ముఖ్యమంత్రి మీకు? లేకపోతే మినిస్టర్ గారు చెప్పిండ్రా? మంత్రి చెప్పిండా? ఎవరు ఆదేశం లేకుండా పార్టీని జాగిరి కాదు, పార్టీ ప్రజల పార్టీది. కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ. ప్రతిపక్ష పార్టీకి దారదత్తం చేసే క్రమంలో మీరు చేస్తున్న లాలుస్తనం బంద్ కావాలని హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటేసి నిండా గెలిపిస్తే తప్పకుండా మీ అందరూ నేను ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మీకు సన్మానం చేపించే బాధ్యత కూడా నేను చెప్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా డిసిసి అధ్యక్షుడు చైర్మన్ వీరు చేస్తున్న లభక పనులకు మీరు తావు ఇవ్వద్దని నేను మనవి చేస్తున్నాను. ఆ నియోజకవర్గానికి పొత్తు పెట్టుకునే దమ్మోడు వచ్చి అవకాశం వచ్చింది నీకు. ఇక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీకు బుద్ధి చెప్పే సమయం కూడా వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఉండి, కాంగ్రెస్ డిసిసి అధ్యక్షుడు ఉండి, కాంగ్రెస్ తరఫున చైర్మన్ అయి, కాంగ్రెస్ తరఫున విప్పు అయి మీరొక్క నియోజకవర్గానికి మొత్తం 3 పదవులు మీకున్నాయి. కాంగ్రెస్ పార్టీ నష్టం జరిగే క్రమంలో ఎమ్మడి దీని మీద పార్టీ పరంగా చర్య తీసుకోవాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, గౌరవ మీనాక్షి నటరాజన్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది చరిత్రహీనమైన సంఘటన. ఇది